సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఒక డిఫరెంట్ స్టోరీ అన్నమాట ఇదంతా. ఇలాంటి స్టోరీ అసలు ఎవరి వరకు తీయలేరు కూడా అని నాకు అలా అనిపించింది. హీరో నా క్యారెక్టరైజేషన్ అన్న నిజంగా అంటే అప్పుడెప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ యాత్రే అలాంటి డిటెక్టివ్ మూవీస్ చాలా ఎన్నెన్నో చూసాము. కానీ అదంతా కాదు, ఈ సినిమాలో డిటెక్టివ్ ఉంటారు కానీ ఒక విచిత్రమైన డిటెక్టివ్ అనమాట, అందరికీ నచ్చే డిటెక్టివ్. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చనిపోతారన్న, ఒక్కొక్కరు ఎందుకు చనిపోతారు, ఎలా చనిపోతారు, ఎవరు చనిపోతారు, అసలు ఎందుకు అదంతా ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది మొత్తం అలా డిటెక్టివ్ చేస్తూనే ఉంటారన్న అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్గా తీశారు కాబట్టి డైరెక్టర్ గారు. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడండి, పక్కా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. లాస్ట్ ఒకటి చెప్తాను నేను, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. భూతద్దం భాస్కర్ మూవీ ఏముంది బ్రో, మామూలుగా నారాయణ ఏం చేస్తాడని చెప్పి అనుకున్నాం కానీ వచ్చి మంచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిండు. వినిపిస్తుందా బ్రో? ఓకే, సినిమా అయితే చాలా బాగుంది. అసలు పురుషోత్తం అన్న డైరెక్షన్ మామూలు లేదు, అసలు కొత్త కాన్సెప్ట్ చూపించిండు. రిషి రియల్ కూడా మామూలు చేయలేదు, ఫుల్ సెలబ్రేషన్లో ఉన్నారు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది బ్రో, నాకైతే బాగా నచ్చింది. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా అయితే చాలా ఇంటెన్సిటీగా క్యూరియాసిటీతో చూశాను ఇప్పుడు దాకా, ఎక్కడ బోరు కొట్టకుండా చాలా కొత్తగా ఉంది స్టోరీ అయితే. ఇప్పుడు దాకా ఎవరు టచ్ చేయలేదు ఇలాంటి పాయింట్ని అయితే. అసలు ఆ మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనేది అసలు ఇంటర్వెల్లో రివీల్ అయింది. ఇంటర్వెల్ కానించి క్లూ దొరుకుతున్న ఆ క్లూ అనే వాళ్ళు చనిపోతున్నారు. అసలు హీరో గారి యాక్టింగ్ అయితే, ఆ చేజ్ చేసిన విధానం అయితే, ఆ డిటెక్ట్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. శివన్న నీకు మంచి కెరీర్ ఉంది, చాలా మంచి పర్ఫార్మెన్స్తో మంచి కథతో వచ్చావు అనమాట, చాలా ఇంటెన్సిటీగా ఉంటుంది. సో ఆ లాస్ట్లో క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు దీనికోసమా చేస్తున్నది, ఆ బకాసురుణ్ణి, శివుణ్ణి అందరినీ కలిపి ఒక మంచి స్టోరీతో వచ్చారనమాట. ఆ స్టోరీ రివీల్ చేసిన విధానం అయితే అందరికీ గూస్ బంప్స్ వస్తాయి అనమాట. లాస్ట్ 20 మినిట్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇచ్చి పడేశారు. ప్రతి ఒక్కళ్ళు ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లర్ సినిమా ఎవరైనా చూడాలనుకుంటే ఇదైతే చూడండి, చాలా అందరికీ నచ్చిద్ది అనమాట. ఒక మంచి కథ. ఇప్పుడైతే ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది, రెండో ప్రాబ్లంతో మళ్ళా భూతద్దం భాస్కర్ నారాయణ పార్ట్ 2 వస్తుంది. దానికోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు పైసా వసూలు సినిమా ఏదైనా ఉందంటే భూతద్దం భాస్కర్ నారాయణ. సో అందరికీ కనెక్ట్ అయింది, ప్రతి పెట్టిన పైసాకి వాచబుల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. భూతద్దం భాస్కర్ నారాయణ అన్న, నారాయణ అనుకున్నాను నేనైతే, ఎందుకంటే ఆ రేంజ్లో ఉందన్న సినిమా మాత్రం. చూస్తున్నంతసేపు ఆ ఎలిమెంట్స్, ఇప్పుడు కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, సస్పెన్స్ కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి అన్న. అంటే ఫస్ట్ మనం ఒక్కసారి స్టోరీలోకి వెళ్ళిపోతే అసలు వేరే విజువల్ వండర్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మనకు. అంటే ఆ రేంజ్లో తీశారు మూవీ మాత్రం. డైరెక్టర్ గారు మీరు మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అవుతారని నేను నమ్ముతున్నా, ఎందుకంటే ఆ రేంజ్లో తీశారు మూవీ కాబట్టి. అండ్ మూవీ మొత్తం చాలా డిఫరెంట్ అన్న. ఇలాంటి కంటెంట్ మన వాళ్ళు ట్రై చేయాలంటే గట్స్ ఉండాలి. అది మొన్న శివన్న చేసి చూపించిండు. అండ్ మను చరిత్ర చూసింటారన్న మీరు శివన్నది. సో దీనికి కంప్లీట్ డిఫరెన్స్ ఉందన్న. యాక్టింగ్లో తాను చాలా అంటే చాలా మెరుగుపరుచుకున్నాడని చెప్పుకోవచ్చు. అండ్ హీరోయిన్ అన్న అందాల ముద్దుగుమ్మలాగా ఉంది, అంటే చాలా క్యూట్గా, అంటే చాలా బాగా చేసిందన్న. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ, వాళ్ళిద్దరు ఉన్నంతసేపు మనకు అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ ఆ డిటెక్టివ్ వేలో హీరో గారి పర్ఫార్మెన్స్ మాత్రం అరాచకం అని చెప్పుకోవచ్చు. సో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న. అంటే మూఢనమ్మకాలు వీటి నుంచి చాలా అంటే చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా అండ్ చాలా బాగా తీశారన్న. సో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. ఈ లిప్ లాక్లు అవి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కాదు. మంచి కంటెంట్, మంచి క్లీన్ హిట్ కావాలంటే ఇలాంటి సినిమాకి వచ్చేయండి, చాలా బాగుంది. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వస్తాయి. థ్యాంక్ యూ. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా మూవీ చూసిన చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఇష్టపడే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా 100% సాటిస్ఫై అవుతారు. ఏజెంట్ ఆత్రేయ ఎట్లయితే మాకు బ్లాక్ బస్టర్ హిట్ అయిందో దానికన్నా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే అంత సస్పెన్స్ ఉన్నది దీనిలో. అది సీన్కి అసలు ఓవర్ చేస్తారు, ఏమంటారు అంత కూడా ఓవర్ అని చెప్పేసి మన హీరో గారు చేసే యాక్టింగ్ మాత్రం అసలు నాకు వేరే లెవెల్ అనిపించింది అన్న. ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిలిము, మంచి మన క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిము. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే, సినిమాటోగ్రఫీ అనే పురుషోత్తం గారి డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత మంచి ఫిలిము ఏమంటారు ఇంత చిన్న సబ్జెక్ట్లో చేయడం, బడ్జెట్లో చేయడం చాలా మంచి అనిపించింది నాకు. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ స్కోరు, సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్
మూడు ప్లస్ అయినా హీరో గారు మా పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ 20 minutes స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఇక వేరే లెవెల్ ఉంటుంది మూవీ. కంపల్సరీ థియేటర్ వాచబుల్ అంటే మూవీ అన్న. అసలు ఓటీటీకి వచ్చి టీవీలో చూద్దామని అనుకోకండి, ఫస్ట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ పొందండి. థియేటర్లోనే ఎంజాయ్ చేస్తారు మూవీని. కొన్ని ఉంటాయి మూవీస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందుతూనే ఎంజాయ్ చేస్తారు. అలా ఆ జానర్లో వచ్చే ఫిలిం ఇది ఏమంటారు మన భాస్కర్ నారాయణ. చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్ వాచ్ చేయండి. కంపల్సరీ వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. చూసారా అందరూ ఫిలింని వచ్చి చూడండి. ఆల్రెడీ రిలీజ్డ్. అమ్మో భయం అవుతుంది. అయ్యో చూసావా కరుస్తుందా? అమ్మ ఏమైంది? ఇచ్చిందా మీకు? అమ్మ నాకు ఇయ్యలే. దయ్యం అయినా కూడా చాలా బాగుంది, అందంగా ఉంది. సినిమా మాత్రం బాగుంది భయ్య. ప్రతి ఒక్కరు చూడండి. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా మాత్రం మిస్ అవ్వద్దు. సో నాకైతే బాగా నచ్చింది భయ్య. బ్రో యాక్చువల్లీ నన్ను చాలా రోజుల నుంచి సింగిల్ అంటున్నారు కదా, చాలామందిని ట్రై చేసిన బ్రో, EMI పడట్లేదు. ఫైనల్లీ లాస్ట్కి దయ్యాన్ని సెట్ చేసుకున్నా. పడిపోయావు కదా. ఎలా ఉంది మా ఫిలిం? బాగుంది. ఫిలిం బాగుంది. నువ్వు బాగున్నావు? చూసా. అందరికి చెప్పు చూడమని. అందరు చూడండి, లేకపోతే వచ్చి మిమ్మల్ని కూడా భయపెట్టేస్తుంది. మామూలు లేదు. ఏడబడితే ఆడ తడిచిపోతుంది. డైపర్లు వేసుకొని వెళ్ళండి సినిమాకి. డైపర్లు ముఖ్యమేనా? అంత భయంకరంగా ఉండదు కానీ అందరూ చూడాల్సిన సినిమా. కమ్ వాచ్ ఇన్ థియేటర్స్. భూతద్దం భాస్కర్ నారాయణ. భూతద్దం భాస్కర్ నారాయణ. ఓకే, లవ్ చేస్తున్నావు కదా? రిజెక్టెడ్ పీస్ అంట. ఓకే, చాలా బాగుంది బ్రో. మొత్తానికి ఈ లైఫ్కి సింగిలే బ్రో, ఇంకేం చేస్తాం. సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీరు చూడండి. పురుషోత్తం రాజు అన్న డైరెక్షన్ అయితే వేరే లెవెల్లో ఉంది. రాశి రియల్ అని మా అమ్మాయి అనమాట హీరోయిన్. ఇంతకుముందు 2-3 సినిమాలు చేసింది. బట్ ఈ సినిమాలో చాలా బాగుంది బ్రో. అసలు నారాయణ వచ్చి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడని మంచి కంటెంట్తో బాగా తీశారు. నాకైతే బాగా అనిపించింది. డైరెక్టర్ అన్న హ్యాట్సప్ అన్న, నీకు హ్యాట్సప్. చాలా బాగా డైరెక్షన్ చేసినావు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలు లేదు. విజువల్ ట్రీట్ అని చాలా బాగుంది బ్రో. మీరు వచ్చి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుంది. అవును, దీంట్లో నేను పోస్ట్ మార్టం కాంపౌండర్గా చేశానండి. సినిమా బాగుందండి, రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఒక 10 minutes అలా అనిపించిన తర్వాత నుంచి కథలోకి వెళ్ళారు డైరెక్టర్ గారు. బాగా చేశారు. సూపర్ వెల్ బ్యూటిఫుల్. డైరెక్టర్ గారు అనుకుని చేశారు. అందరూ బాగా చేశారండి. సినిమా బాగుంది, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఎక్సలెంట్ సినిమా, బాగా నచ్చేసి. బాగుందండి, పర్లేదు. కొంచెం థ్రిల్లింగ్గా ఉంది, పర్లేదు. పార్ట్ 2 హైలైట్ బాగుందండి. కొంచెం థ్రిల్లింగ్గా ఉంది, సస్పెన్స్గా ఉంది. కొంచెం భయపడ్డాం లాస్ట్లో. చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. ఇటువంటి థ్రిల్లర్ సినిమా ఇంతవరకు చూడలేదు. చాలా బాగుంది. అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఎక్కడ కూడా అసలు లొకేషన్స్ కానీ కెమెరా కానీ మొత్తం ఎట్టి చూసినా కూడా ఒక కొత్తగా థ్రిల్లర్గా మళ్ళీ ముళ్ళంతా గర్భపడినట్టు చాలా బాగుంది. సూపర్. సింపుల్గా ఒక మ్యాటర్లో చెప్పాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను నేను. పార్ట్ 2 ఉందేమో అనుకుంటున్నా, ఉంది. దానికోసం వెయిటింగ్ చేస్తున్నా. నేను అనుకుంటున్నా ఇది చూడగానే 2 ఉంది. భూతద్దం భాస్కర్ నారాయణ రిలీజ్ అయ్యింది. అందరూ థియేటర్స్కి వచ్చి చూసారా?